ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్న వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు నిన్న సంచలన ప్రకటన చేశారు. ఇలా ప్రకటిస్తూ ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమేనని, ఎవరి ప్రభావంతోనో తీసుకున్నది కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వైఎస్ జగన్, భారతమ్మలకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న విజయసాయిరెడ్డి తన సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని క్లారిటీ కూడా ఇచ్చారు. వేరే పదవులో లేక ప్రయోజనాలు లేక మరేమైనా డబ్బులో ఆశించి రాజీనామా చేయలేదని విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, దీని వెనకాల ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరూ ప్రభావితం చేయలేదని విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుల్ని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిగా పనిచేశా అని ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం కూడా ఉంది అని ఆయన ఆసక్తికరమైన విషయాలు ఆ ట్విట్టర్ పోస్ట్ లో తెలియజేశారు. కాగా తన భవిష్యత్తు వ్యవసాయమేనని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన తెలుగు రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పోస్ట్లో తెలియజేశారు. ఆయన నుంచి వచ్చిన ఈ ఊహించని ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఊహించని రీతిలో విజయసాయిరెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలేంటి, ఏమై ఉంటాయి అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తుంది. 2028 వరకు కూడా రాజ్యసభ పదవీ కాలం ఆయనకు ఉండగా ఇప్పటికిప్పుడే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయి అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా నడుస్తుంది. అయితే ఏ రాజకీయ పార్టీలోనూ కూడా తాను చేరబోనని ఆయన ఇప్పటికే తెలియజేశారు. వేరే పదవులో లేక ప్రయోజనాలు లేక డబ్బు ఆశించి రాజీనామా చేయలేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం అని, దీని వెనకాల ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన చాలా క్లారిటీగా తెలియజేస్తున్నారు.